హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అశ్వక్ వ్లాగ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి 2025 అక్టోబర్ నెలకు సంబంధించి ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క సేల్స్ రిపోర్టు. సో ఈ సేల్స్ రిపోర్ట్ పరంగా చూసుకుంటే మాత్రం ఈ 2025 సంవత్సరంలో చూసుకుంటే బెస్ట్ ఎవర్ సేల్స్ అనమాట. ఈవెన్ మీకు అబ్జర్వ్ చేస్తే మార్చి నెలలో చూసుకుంటే కూడా 131,000 సేల్స్ అయితే జరిగాయి అనమాట. సో దాన్ని బీట్ చేస్తూ ఈ అక్టోబర్ నెల చాలా రికార్డ్స్ అయితే బ్రేక్ చేసుకుంటూ హైయెస్ట్ ఎవర్ సేల్స్ అయితే రిజిస్టర్ చేసింది. ఈ అక్టోబర్ నెల 2025 సంవత్సరంలో ఓవరాల్గా వీళ్ళు అమ్మిన ఎలక్ట్రిక్ స్కూటర్స్ వచ్చేసి 143,713 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అండ్ ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అమ్మారనమాట. ఇది మీరు అబ్జర్వ్ చేస్తే కూడా లాస్ట్ ఇయర్ అంటే 2024 అక్టోబర్ నెల చూసుకుంటే కూడా, అంటే ఇదే ఫెస్టివల్ సీజన్ చూసుకుంటే కూడా, అప్పుడు చూసుకుంటే కూడా 140,000 అయితే అమ్మారనమాట. లాస్ట్ అయితే పోల్చుకుంటే ఇప్పుడు దగ్గర 3,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. ఇంకోటి ఏంటంటే మీరు ఈ నెల కొంచెం రికార్డ్స్ ఎందుకు బాగా వచ్చినాయంటే కూడా, మీరు అబ్జర్వ్ చేస్తే రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ కూడా GST 2.1 అయితే లాంచ్ చేసింది. దాని ద్వారా ఏమైందంటే పెట్రోల్ బైక్స్ అన్ని ప్రైజెస్ తగ్గాయి అనమాట. సో దీనివల్ల ఏమవుతుందంటే పెట్రోల్ బైక్స్ ప్రైజెస్ తగ్గిన తర్వాత చాలా మంది ఎలక్ట్రిక్ని వదిలేసి, ఎలక్ట్రిక్ స్కూటర్స్ బైక్స్ని వదిలేసి పెట్రోల్ బైక్స్కి షిఫ్ట్ అవుతుందని చెప్పారనమాట. ఈవెన్ తో GST 2.0 వచ్చిన తర్వాత కూడా ఎలక్ట్రిక్ టూ వీలర్స్ యొక్క డిమాండ్ అయితే ఎక్కడో తగ్గకుండా రికార్డ్ని అయితే బ్రేక్ చేసుకుంటూ ఎక్కువ సేల్స్ అయితే రిపోర్ట్ అయితే చేసింది. ఇంకోటి మీరు అక్టోబర్ మంత్కి మీరు అబ్జర్వ్ చేస్తే కూడా సేల్స్ని హాఫ్ వైజ్ డివైడ్ చేస్తే ఫస్ట్ హాఫ్లో వచ్చేసి 67,000 చేంజ్ అయితే అమ్మారనమాట. సెకండ్ హాఫ్ వచ్చేసి 76,000 అయితే అమ్మారు. సో ఎందుకు ఎక్కువ పెరిగినాయంటే సెకండ్ హాఫ్లో వచ్చేసి దీపావళి పండుగ దగ్గరకు వచ్చింది. అప్పుడు చాలామంది ఎలక్ట్రిక్ స్కూటర్స్ని, ఎలక్ట్రిక్ బైక్స్ని అయితే కొనడం జరిగింది అనమాట. అందుకని సేల్స్ చాలా ఎక్కువైతే వచ్చాయి. ఇప్పుడు ఈరోజు వీడియో వచ్చేసి ఓవరాల్గా టాప్ 10లో ఏవి ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ టాప్ 10 ప్లేస్ విషయానికి వస్తే రివోల్ట్ మోటార్స్ అయితే ఉంది. రివోల్ట్ మోటార్స్ 10th ప్లేస్లో అయితే ఉంది. వీళ్ళు అక్టోబర్ నెల 2025 సంవత్సరానికి ఓవరాల్గా 1,345 ఎలక్ట్రిక్ స్కూటర్స్, ఎలక్ట్రిక్ బైక్స్ అయితే అమ్మడం జరిగిందనమాట. 9th ప్లేస్ విషయానికి వస్తే రివర్ మొబిలిటీ అయితే ఉన్నారు. సో వీళ్ళు ఓవరాల్గా అక్టోబర్ నెల వచ్చేసి 1,601 అంటే 1601 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మడం జరిగింది. నెక్స్ట్ 8th ప్లేస్ విషయానికి వస్తే ప్యూర్ ఎనర్జీ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా అక్టోబర్ నెల వచ్చేసి 1706 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. 7th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే బీగాస్ ఆటో అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా అక్టోబర్ నెల వచ్చేసి 2,932 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. నెక్స్ట్ 6th ప్లేస్ విషయానికి వస్తే ఎప్పటిలాగానే గ్రీవస్ ఎలక్ట్రిక్ అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా అక్టోబర్ నెల వచ్చేసి 7,629 ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే అమ్మారు. నెక్స్ట్ టాప్ 5 లిస్ట్ విషయానికి వస్తే మాత్రం ఇది ప్రతి మంత్ ఆర్డర్ని అయితే మారుతుందన్నమాట. ఈ నెల కూడా ఆర్డర్స్ అయితే మారింది. 5th ప్లేస్ విషయానికి వస్తే హీరో వీదా అయితే ఉంది. వీళ్ళు ఓవరాల్గా అక్టోబర్ నెల వచ్చేసి 15,934 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. వీళ్ళు సేల్స్ పరంగా చూసుకుంటారు చాలా బాగా ఇంప్రూవ్ అయింది. నేను యాక్చువల్లీ హీరో వీదా వచ్చేసి 4th ప్లేస్ కన్నా వస్తుంది, ఓలా వచ్చేసి 5th ప్లేస్ పడిపోతుంది అనుకున్నా. కానీ సో ఓలా వాళ్ళు జస్ట్ ఒక 100 యూనిట్లు ఎక్కువ అమ్మి, వీదా కంటే కూడా 100 యూనిట్లు ఎక్కువ అమ్మి 4th ప్లేస్ని అయితే కాపాడుకున్నారు. ఓలా ఎలక్ట్రిక్ వచ్చేసి అక్టోబర్ నెలలో ఓవరాల్గా 16,034 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఓలా పరిస్థితి చూస్తుంటే మాత్రం నాకు చాలా దారుణం అనిపిస్తుంది. ఎందుకంటే అందరికంటే ఎక్కువ ఆఫర్స్ ప్రొవైడ్ చేసింది వీళ్ళే, కానీ అంత ఎక్కువగా అయితే ఇంపాక్ట్ అయితే చేయలేదు. వీళ్ళు చూసుకుంటే లాస్ట్ ఇయర్ వచ్చేసి సేమ్ ఇదే ఫెస్టివల్ సీజన్కి దగ్గర 30,000 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. అప్రాక్సిమేట్లీ 50% షేర్ అయితే డౌన్ అయిందనమాట. నెక్స్ట్ 3rd ప్లేస్ విషయానికి వస్తే మళ్ళీ 3rd ప్లేస్ వచ్చేసి ఏథర్ ఎనర్జీ కాపాడుకుంది, చాలా సాలిడ్గా కాపాడుకుంది. వీళ్ళు ఓవరాల్గా అక్టోబర్ నెల వచ్చేసి 28,061 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారనమాట. నెక్స్ట్ ఇక్కడ 2nd ప్లేస్ విషయానికి వస్తే మాత్రం సో 2nd ప్లేస్ సర్ప్రైజింగ్లీ చాలా రోజుల తర్వాత అంటే 6 నెలల తర్వాత TVS iQube మంత్లీ సేల్స్ పరంగా 2nd ప్లేస్కి అయితే పడిపోయింది. వీళ్ళు ఓవరాల్గా అక్టోబర్ నెలకు వచ్చేసి 29,484 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఫ్రెండ్స్, ఫైనల్గా 1st ప్లేస్ విషయానికి వస్తే చాలా రోజుల తర్వాత అంటే 6 నెలల తర్వాత బజాజ్ చేతక్ అయితే వచ్చేసింది. వీళ్ళు అక్టోబర్ నెల వచ్చేసి ఓవరాల్గా 31,168 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే అమ్మారు. ఫ్రెండ్స్, మొత్తం టాప్ 10 లిస్ట్ అయితే చూశారు కదా. ఇప్పుడు కీ పాయింట్స్ చూద్దాం. ఈ సేల్స్ రిపోర్ట్స్ పరంగా చూసుకుంటే కొన్ని కీ పాయింట్స్ అయితే అబ్జర్వ్ చేయండి. అవేంటివంటే రివర్ మొబిలిటీ వచ్చేసి 4th టాప్ 10 అయితే వచ్చేసింది కంటిన్యూగా, అండ్ సేల్స్ కూడా ఇంప్రూవ్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోటి అబ్జర్వ్ చేస్తే గ్రీవస్ ఎలక్ట్రిక్, హీరో వీదా, ఏథర్ ఎనర్జీ ఈ మూడింటి సేల్స్ అబ్జర్వ్ చేస్తే హైయెస్ట్ ఎవర్ సేల్స్ ఫ్రెండ్స్ ఇవి. ఎందుకు అంటే ఇంతకుముందు సేల్స్ పరంగా చూసుకుంటే కూడా ఇంత దరిదాపులో ఎవరైతే రాలేదన్నమాట. ఈ 3 కంపెనీస్ చాలా ఎక్కువ సేల్స్ అయితే రిజిస్టర్ చేసింది. ఎస్పెషల్లీ ఏథర్ ఎనర్జీ చాలా ఎక్కువ 28,000 ఓవర్ అయితే చేసింది అనమాట. నేను జనరల్గా ఈ దీపావళి ఫెస్టివల్ సీజన్కి వచ్చేసి ఒక 22,000 దాకా వస్తుంది అనుకున్నా, కానీ 28,000 దాకా అయితే సేల్స్ అయితే రిజిస్టర్ చేసింది. చాలా సర్ప్రైజింగ్. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి వీళ్ళు ఏథర్ రిస్టా సిరీస్లో రిస్టా S 3.7 తీసుకొచ్చారు కదా, బడ్జెట్లో కూడా టాప్ రేంజ్ అనేది. సో చాలామంది దాన్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు టాక్ అయితే వచ్చింది. అదేవిధంగా 450Sలో కూడా 3.7 తీసుకొచ్చారనమాట.
సో జనాలకి స్మార్ట్ ఫీచర్స్ కంటే కూడా ఎక్కువగా రేంజ్ ఇంపార్టెన్స్ ఉద్దేశంతో ఎక్కువ మంది అది కొంటున్నారు. సో ఫ్యూచర్లో కంపెనీ ఇంకా ఈ టైప్ ఆఫ్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ కనుక తీసుకొస్తే కంపల్సరీ టాప్ 2 టాప్ 1 కూడా వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు ఏథర్ ఎనర్జీ. ఇంకో పాయింట్ వచ్చేసి ఓలా చూసుకుంటే జస్ట్ 100 యూనిట్స్ మాత్రమే వీదా కంటే ఎక్కువ అమ్మిందనమాట, అంతకుమించి ఏం లేదు. ఇన్కేస్ వీదా వచ్చేసి ఒక 101 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అమ్మింటే ఓలా 5th ప్లేస్ పడిపోతుండే, వీదా 4th ప్లేస్కి వచ్చేది అనమాట. కంపల్సరీ ఓలా అండ్ నెక్స్ట్ హీరో వీదాకి వచ్చేసి చాలా కాంపిటీషన్ అయితే తగ్గఫర్గా నడుస్తుంది సేల్స్ పరంగా. ఇంకోటి సెకండ్ ప్లేస్కి థర్డ్ ప్లేస్కి చూసుకుంటే అంటే ఐక్యూబ్కి ఏథర్కి చూసుకుంటే కూడా ఐక్యూబ్ వచ్చేసి 1423 ఎలక్ట్రిక్ స్కూటర్స్ మాత్రమే ఎక్కువ అమ్మింది. అదే ఫస్ట్కి అంటే చేతకి ఐక్యూబ్కి చూసుకుంటే కూడా 1684 ఎలక్ట్రిక్ స్కూటర్స్ చేతకి అయితే ఎక్స్ట్రా అమ్మింది అనమాట. డిఫరెన్స్ అయితే పెద్దగా అయితే ఏం లేదు మూడింటికి చూసుకుంటే కూడా. సో తగ్గఫర్ కాంపిటీషన్ నడుస్తుంది. బట్ ఏమంటే ఈ మంత్ దసరా దీపావళి ఉంది కాబట్టి ఫెస్టివల్ సీజన్ కాబట్టి ఇన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే సేల్స్ జరిగింది. బట్ నెక్స్ట్ మంత్ చూసుకుంటే మాత్రం కంపల్సరీ సేల్స్ అనేది చాలా భారీగా డిప్ అయితే అవుతాయి, దాంట్లో అయితే డౌట్ లేదు. ఈ మంత్ 1,43,000 వచ్చింది కదా, నెక్స్ట్ మంత్ వచ్చేసి దగ్గర 90,000 నుంచి 1 lakh మధ్యలో సేల్స్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. కానీ ఇంత భారీ సేల్స్ అయితే ఎక్స్పెక్ట్ అయితే చేయకండి. మెయిన్ రీజన్ టీవీఎస్ ఐక్యూబ్ సెకండ్ ప్లేస్కి పడిపోవడం గల కారణం వచ్చేసి జనరల్గా లాస్ట్ ఇయర్ చూసుకుంటే ఆఫర్స్ చాలా ఇచ్చిందనమాట టీవీఎస్ ఐక్యూబ్ అయితే. ఎక్స్టెండ్ వారంటీ ఫ్రీకి ఇవ్వడం కానీ తర్వాత క్యాష్ బ్యాక్ ఇవ్వడం కానీ. బట్ ఏమంటే ఇప్పుడు రీసెంట్గా కంటిన్యూ ఫస్ట్ వచ్చిందో ఏమో కానీ దాంతో వీళ్ళు ఐక్యూబ్ వాళ్ళు అసలు ఆఫర్స్ ఇవ్వడం చాలా వరకు అయితే తగ్గించారనమాట. ఓన్లీ ఐక్యూబ్ ఎస్కి మాత్రమే ఆఫర్స్ అయితే ఇచ్చారు, మిగతా వాటికి ఏం ఆఫర్స్ ఇవ్వలేదు. అదే టైంలో బజాజ్ చేతక్ వాళ్ళు ఆఫర్స్ ఇస్తూనే అమెజాన్ ఫ్లిప్కార్ట్లో చాలా భారీ ఆఫర్స్ ఇచ్చారన్నమాట. దగ్గర 12,000 ఒకసారి 15,000 రూపీస్ కూడా డిస్కౌంట్ అయితే ఇచ్చారు. సో చాలామంది అమెజాన్ ఫ్లిప్కార్ట్లో ఈ చేతక్ ఎలక్ట్రిక్ స్కూటర్స్ పర్చేస్ చేయడం వల్ల బాగా సేల్స్ అయితే ఇంక్రీజ్ అయ్యాయి అనమాట. ఇది ఫ్రెండ్స్ అక్టోబర్ నెలకు సంబంధించి ఎలక్ట్రిక్ 2 వీలర్స్ సేల్స్ రిపోర్టు. సో ఈ వీడియో ఎవరైనా ఇంతవరకు చూస్తే వీడియో లైక్ అయితే చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఏంటంటే టీవీఎస్ ఐక్యూబ్ రిలేటెడ్ ఒక పెద్ద స్కామ్ అయితే ఉంది, దానికి సంబంధించిన వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. అండ్ అదేవిధంగా అన్ని ఎలక్ట్రిక్ స్కూటర్స్ సంబంధించి ఎక్స్టెండెడ్ వారంటీ డీటెయిల్స్ వీడియో కూడా వస్తుంది అనమాట. ఆ వీడియోస్ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.